అందరికీ నమస్కారం. ఏదైతే గనక దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి నేటికి 16 సంవత్సరాలు. ఆ సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, వైఎస్ విజయమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్ళి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర అయితే గనక నివాళులు అర్పించడం జరిగింది. ఓకే, దీంట్లో తప్పేముంది అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎవరి కాళ్ళు విడివిడిగా వెళ్ళారు. ఏంటి విడివిడిగా వెళ్ళటం ఏంటి? అందరూ కుటుంబ సభ్యులే కదా, కలిసి వెళ్తే తప్పేముంది? ఒకవైపును చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారిని తన కుటుంబ సభ్యులను కలుపుకోరు అని మాట్లాడే వీళ్ళు, మరి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కలిసి వెళ్ళారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ షర్మిల గారు కూడా కలిసి వెళ్ళారా? తన తండ్రి గారికి ఇద్దరు కలిసి నివాళులు అర్పించారా? దీనికి సమాధానం చెప్పాలి. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు చాలా దారుణం అండి. అసలు అక్కడ ఏ బిడ్డ కన్న తల్లితోటి ప్రవర్తించినటువంటి తీరుగా అంటే ఎంత దారుణం అంటే అండి, అది సామాన్యంగా నవమాసాలు మోసి కనిపించిన తల్లికి తన బిడ్డ ఒక్కసారి కనపడకపోతేనే, లేదు కొన్ని రోజులు కనపడకపోతేనే ఎంతో బాధ ఇస్తుంది. అలాంటిది తన మీద కేసు వేసి ఆ కేసులో తనను ఓడించినా సరే బిడ్డ మీద మమకారం చంపుకోలేని వైఎస్ విజయమ్మ గారు మాత్రం ఎంతో ఆతృతగా కొడుకుని చూడంగానే ఆ ప్రేమతోటి హడావుడిగా వెళ్ళారండి పాపం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? సామాన్యంగా మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా సరే అది చూస్తే బాధ వేస్తుంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏమైందో ఏంటో తెలీదు. అది ఎలాంటి మనస్తత్వం అర్థం కావట్లేదండి. ఇక్కడ ఒకసారి చూడండి. వైఎస్ విజయమ్మ గారు చాలా దూరంగా ఉన్నారు, మధ్యలో ఒకరు అడ్డం ఉన్నారు. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అక్కడ. ఆ చిన్న పిల్లాడి బొగ్గలు నిమిరి నెత్తి మీద చెయ్యబెట్టి ఆశీర్వదించారు. ఎప్పుడైతే తల్లి వచ్చి తన చేతిని ముద్దు పెట్టుకోగానే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూడండి ఒకసారి. ఎవరైనా సరే తల్లి ఎంతో ప్రేమగా దగ్గరకు వచ్చి తన కొడుకుని హత్తుకోవడానికి చూస్తే కనుక మొహం చిరాగ్గా పెట్టిన కొడుకుని ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఎవరైనా సరే పక్కన బంధువులు వచ్చారు. బంధువులు సర్ది చెప్తున్నారు. అయ్యా మాట్లాడవచ్చు కదా, తల్లే కదా అని సర్ది చెప్పడానికి చూస్తుంటే కనుక ఆ తల్లిని చూడటానికి కూడా మొహం. ఒక వారం రోజులు బాత్రూమ్కి వెళ్ళకపోతే కనుక బాత్రూమ్కి వెళ్తే బెగబడతారు చూడండి మొహాలు గట్టిగా. అదేదో విచిత్రమైన ఎక్స్ప్రెషను. అలాంటి ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెట్టి ఇష్టం లేని వాళ్ళని చూసినట్టు ఇలా పక్కకు తిప్పుకుంటుంటే కనుక ఫేసు, ఏ తల్లికైనా సరే మనసు ఎంత బాధేస్తుందండి, ఎంత బాధేస్తుంది. ఆ చిన్న పిల్లాడికి ఉన్నంత విలువ కన్న తల్లికి లేకుండా పోయిందా జగన్మోహన్ రెడ్డి? ఇది అసలు కరెక్ట్ పద్ధతేనా నువ్వు ప్రవర్తించిన తీరు? సొంత తల్లికే రెస్పెక్ట్ ఇవ్వను నువ్వు, సమాజంలో ఉన్న మహిళలకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇస్తావు? నువ్వు ఏమాత్రం ఇస్తావు? ఈ సోకాల్డ్ వైసీపీ మహిళా నాయకురాళ్ళు ఉన్నారు కదా, మాటకు ముందర ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఈ మధ్యకాలంలో చూసామండి, హారత పట్టించుకుంటుంది. ఒక అరిచేతిలో కర్పూర బిళ్ళ పెట్టించి హారత పట్టించుకుంటుంది. ఎవరు? ఈ శాలిటీ ఉంది, డాలర్ పాప లేదు బెట్టింగ్ పాప, బెట్టింగ్ రాణి యాంకర్ శ్యామల. ఏమ్మా తల్లిని చేతరించుకుంటున్న కొడుకు, దీని గురించి మాట్లాడాలి కదా నువ్వు, ఎందుకు మాట్లాడలేకపోతున్నావమ్మా? ఓహో, అక్కడ చేదరించుకుంది నీ అభిమాన నాయకుడు, నీకు నెల నెలా పేటీఎం వేసే జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు కనపడలేదా? అమ్మ వరుడు కళ్యాణి గారు, మహిళలంటే ఎంతో గౌరవంగా చూడాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి అని మీరు ఎన్నోసార్లు గొప్పగా చెబుతారు కదా. మరి ఈరోజు మీ నాయకుడు చేసిన ఈ అవమానాన్ని, ఆ తల్లికి చేసిన అవమానాన్ని మీరు ఏ విధంగా చూస్తారో మీరు చెప్పగలరా? చూస్తున్న మనకే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే. అనుభవించిన ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. అరే ఏదైతే అనక భర్త చనిపోయేటప్పుడు ఆస్తిలో వాటాగా తనకు రావాల్సిన వాటా ఏదైతే గనక సండూర్ పవర్స్లో రావాల్సింది, సరస్వతి సిమెంట్స్లో రావాల్సిన వాటా ఏదైతే ఇచ్చారో ఆ వాటా నాకు ఇవ్వటం ఇష్టం లేదు, ఇప్పుడు మా అమ్మ మీద ప్రేమ లేదు అంటూ కోర్టుకెళ్ళి దాని మీద కూడా స్టే తెచ్చుకున్న ఘనుడైనటువంటి కన్న కొడుకు ఎదురుగాని వచ్చినా సరే కన్న పేగు ఎక్కడో కదిలి ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళిందండి ఆ మహాతల్లి.
మరి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు సభ్య సమాజానికి ఏం చెబుదాం అనుకుంటున్నావు నువ్వు? నీ అభిమానులకు ఏం చెబుతావు జగన్మోహన్ రెడ్డి? నాలాగే తల్లిని పార్టీ నుంచి దింపేయండి, అధ్యక్ష పదవి నుంచి దింపేయండి, చెల్లిని పార్టీ నుంచి తరిమేయండి అని చెబుతావా? ఇంట్లో అమ్మ చెల్లి ఉండటానికి వీల్లేదు, ఇళ్లలోంచి తరిమేయండి అని చెబుతావా నీ అభిమానులకి? మాట అంటే కనుక తల్లినైనా తరిమేయండి ఇంట్లోంచి అని చెప్పి చెబుతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? ఇదేనా నీ అభిమానులకు నువ్వు ఇచ్చే సందేశం? తల్లి కొడుకుల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు అనేవి వస్తాయి, కామనే. కానీ పగల పెంచుకునే అంత పొరపచ్చం నీ దగ్గర మాత్రమే చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. నేను పగ 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 అంటూ బగబగ మండుతూ నిన్ను నువ్వు దహించి వేసుకుంటున్నావు. నీ అభిమానులకు ఏం చెబుతావు నువ్వు? అరే, సొంత తల్లి మీద అంత దారుణంగా ప్రవర్తించడానికి జగన్మోహన్ రెడ్డి మనసు ఎలా ఒప్పింది నీకు? అసలుకి ఏం మనిషివే కదా నువ్వు? అదే తల్లి 9 మాసాలు మోసి 107 డెసిబుల్స్ ఆ నొప్పిని తట్టుకోవడం కూడా కష్టం. ఒక ఎదురు దెబ్బ తగిలితేనే మనకు వచ్చే నొప్పి 60 డెసిబుల్సే మాత్రమే ఉంటుంది. అలాంటిది 107 డెసిబుల్స్, 14 ఎముకలు ఒకేసారి విరిగితే ఎలాంటి నొప్పి వస్తుందో అలాంటి నొప్పి అనుభవించి నిన్న కన్న తల్లి నీ దగ్గరకు వస్తే కనుక తోసేయటానికి నీకు మనసు ఎలా ఒప్పింది జగన్మోహన్ రెడ్డి? మనిషివేనా? అసలు నువ్వు మనిషివేనా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మనిషివని చెప్పుకోవడానికి నీకు ఏమాత్రం అర్హత ఉందే? నువ్వు అసలు అర్హత ఉందా నువ్వు మనిషివని చెప్పుకోవడానికి? ఈరోజు నువ్వు మనిషివి కాదు. ఈవెన్ ఆఖరికి ఈ జంతువులు కూడా అండి, జంతువులు కూడా తమ బిడ్డల ద్వారా తమ తల్లి దగ్గరకు వస్తుంటే కనుక లేదు బిడ్డ ఎప్పుడైనా సరే తల్లి దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందండి. నువ్వు మాత్రం తల్లి దగ్గరకు వస్తుంటే కనుక మొహం తిప్పుకున్నావు. అసలు నువ్వు మనిషివేంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు మనిషివి కాదు. నువ్వు మనిషివి కాదు. నువ్వు చెబుతావు చూడు, ఏది జగన్మోహన్ రెడ్డి మనసు వెన్నపూస లాంటిది, కరిగిపోద్ది అని చెబుతారు ఈ వైసీపీ సోకాల్డ్ మహిళా నాయకురాలు. ఇదేనా కరిగిపోవటం? ఈ డాలర్ శ్యామల నువ్వన్నా చెప్పు ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి, అన్నా అమ్మని ఇలా చేస్తే గనక అవమానాలు పాలవుతామన్నా మనం అని చెప్పి నువ్వన్నా చెప్పు. అమ్మ వరుడు కళ్యాణి గారు మీరన్నా వెళ్ళి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి, అన్నా అమ్మని అసహించుకుంటే కనుక మనకు అన్నం కూడా దొరకదు, పురుగులు పట్టిపోతామని చెప్పు. తల్లిని అసహించుకునేదేంది? తల్లిని దూరం నెట్టేసేదేంది? కడుపుకు అన్నమే తింటున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలుకి ఒక మనిషివి అని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉందా? అసలుకి భూమి మీదకి తెచ్చిన తల్లిని దూరం చేసుకుంటానికి నీకు అర్హత ఉందా? ఆ పని చేస్తున్నావంటే కనుక, అసహించుకుంటున్నావంటే తల్లి దగ్గరకు వస్తేనే నువ్వు మనిషిగా బ్రతికావు అనుకోవటానికి, నువ్వు మనిషివి అని చెప్పుకోవడానికి నీకు అర్హతే లేదని నేనంటా. వైసీపీ నాయకులు, ఈ పేటీఎం కార్యకర్తలు మరి దీనికి ఏం సమాధానం చెబుతారో మరి చెప్పాలి. దీనికి మరి ఈ కార్యకర్తలకు ఏం చెబుతారు? ఈ కార్యకర్తల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లిని కూడా ఇంట్లోకి తరిమేమని చెబుతారా? ఇంట్లోంచి బయటకు తరిమేమని చెబుతారా? తల్లి చెల్లిని దగ్గరకు రానియొద్దని చెబుతారా? ఇదేనా ప్రవర్తించే తీరు? మనిషివి మనిషిలాగా బతుకు జగన్మోహన్ రెడ్డి, జంతువులాగా మారమాకు. ఇప్పటికే జంతువులాగా మారావు నువ్వు. తల్లిని దూరం చేసుకొని ఆ జంతువు ప్రవృత్తిని ఇంకా కొనసాగించమాకు. నువ్వు ఇప్పటికైనా మనిషిగా మారుతావని ఆశిస్తూ, నీ శ్రేయస్సు కోరుకుంటున్న నేను ఒకడిని, మనిషిలాగా మారుతావని ఆశిస్తూ ఉంటాం మరి.